వదిలి గారు ఏం చేస్తున్నారండి? పూజలు అవి అయ్యాయా? ఎవరు? ఓ వదిలి గారు మీరా? రండి రండి, ఇప్పుడే అయ్యాయండి పనులు పూజలు అన్నీను. రండి రండి కూర్చోండి. నా పనులన్నీ అయిపోయాయి వదిని గారు. ఇప్పుడే రామకోటి రాసి విష్ణు సహస్రనామార్చన చేసి వదిని గారు ఏం చేస్తున్నారా అని చూడడానికి వచ్చాను. ఏం చేస్తున్నారు? నేను కూడా ఇప్పుడే లలితా సహస్రనామార్చన చేసి గరికపాటి వారి ప్రవచనాలు వింటూ ఉండగా మీరు వచ్చారు వదిని గారు. ఒక్క రోజు కూడా లలితా సహస్రనామార్చన చేయకపోయినా, మా గురువు గారి మాటలు వినకపోయినా ఏదో వెల్తిగా అనిపిస్తుందండి నాకు కూడానండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామార్చన చేయనిదే, రామకోటి రాయనిదే నిద్రే పట్టదు తెలుసా అండి. అది సరే వదిలి గారు, మన పక్కింటి రాజ్యం లేదు, వాళ్ళ అమ్మాయి ఏంటండి అర్ధరాత్రి అప్పుడు అలా ఫోన్లు మాట్లాడుతుంది మేడలెక్కి. మా వయసులో ఎటువంటివి లేవండి బాబు. మా తల్లిదండ్రులు చెప్పినట్టే వినేవాళ్ళం. మా పిల్లలకు గాని మాకు గాని ఇటువంటి అలవాట్లే లేవు సుమండి. అవునండి, మా పక్కింటి రమా లేదు, అది కూడా అంటే గుళ్ళు గోపురాలు అంటూ చెప్తూ అస్తమాటు బయట తిరుగుతూనే ఉంటుంది. ఒక్కనాడు కూడా ఇంటి పట్టునున్న పాపాన్ని చూడలేదు సుమండి. ఎప్పుడు చూసినా సరే ఇంటి తాళం వేసే ఉంటుంది. ఏమిటే రమా ఎక్కడికి వెళ్ళావే అని ఆరా తీస్తే, ఫలానా గుడికి వెళ్ళానండి, అక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళానండి అంటూ సమాధానం చెప్తుంది. సిగ్గు లేకపోతే సరే, ఎందుకండి అలా తిరగటం ఊర్ల మీద? మా పక్కింటి వరలక్ష్మి కూడా కొడుకుని ఎప్పుడు హద్దుల్లో పెట్టదు. వాడు ఎప్పుడు చూసినా సరే మేడ మీద అటు ఇటు తిరుగుతూ తన గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుకుంటూనే ఉంటాడు. ఏమిట్రా అబ్బాయి ఈ పని తప్పు కదా అని అడిగితే, ఏం లేదంటే ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే, ఫ్రెండ్షిప్ అంటూ ఉంటాడండి వెధవా. సరేగాని వదిన గారు, నిన్న మీ ఇంట్లో ఏంటండి మీ అత్త కోడల మధ్య ఏదో రభస జరుగుతుంది. మీ కోడలు ఓ రయ్యమంటూ ఎగిరిపడి మీ మీద పడిపోతుంది. ఏమిటి విశేషం? చెవులు పెట్టుకుని అన్ని దీనికే కావాలి. అదేమి లేదండి, మా కోళ్ళు ఆఫీసులో విశేషాలన్నీ చెప్తూ తెగ నవ్వించేసింది అనుకోండి. నవ్వి నవ్వి నాకు కడుపులో నొప్పి వచ్చేసిందంటే నమ్మండి. ఎన్ని జోకులు వేసిందో. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఏ కలహాలు ఏ గొడవలు లేవండి. మా ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అండి. మరి పొద్దున్న మీ ఇంట్లో ఏంటండి అన్నయ్య గారు మీరు ఏదో తెగ గొడవ ఆడేసుకుంటున్నారు? ఏమైంది ఏంటి? అన్నయ్య గారి మాటలు మీవి బయట రోడ్డు మీద కనబడుతుంది. ఏం జరిగిందంటారు? దొంగ మొహంది వినేసింది. అదేం లేదు వదిన గారు, మొన్న మీ అన్నయ్య గారు క్యాంప్ వెళ్ళొచ్చారు కదా, వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అక్కడ విశేషాలన్నీ చెప్పి ఎంత నవ్వించారో సుమండి నన్ను. నవ్వి నవ్వి మీలాగే నాకు కూడా కడుపు నొప్పి వచ్చిందంటే నమ్మండి. ఎన్ని జోకులు వేశారో. మా జోకులకి వీధిలో వాళ్ళు కూడా గొడవ అనుకొని ఒక్కొక్కరు అడగడం మొదలు పెట్టారు. మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవలు లేవండి. చిలక గోరింకల్లా ఉంటామంటే నమ్మండి మా ఇద్దరం. వస్తారు వదిన గారు, ఇంట్లో చాలా పని ఉంది నాకు. పాము చెవులు పెట్టుకుని అన్ని దీనికే కావాలి. సరే వదిన గారు. దొంగ మొహంది, అందరి ఇళ్లలో విషయాలు దీనికే కావాలి. మళ్ళీ చేసేదేమో దేవుడి పూజలు పునస్కారాలు.